హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఇది కపాలేశ్వరర్ టెంపుల్ వీడియో అనమాట. మేము చెన్నైకి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రిసెప్షన్ కోసం విజిట్ అయ్యాము. సో అదే రోజు మార్నింగ్ టైం ఉండిందని ఈ టెంపుల్ని కవర్ చేశాము. దిస్ వాజ్ మై లుక్ ఫర్ ద టెంపుల్ శారీ. అండ్ చాలా బాగుంది టెంపుల్. యాక్చువల్లీ లోపల దేవుడి ముంగట కూర్చోపెట్టి మనకి అర్చన చేపిస్తారు. చిన్న టెంపుల్స్లో స్పెసిఫిక్గా ఏంటంటే మన గోత్రంతో పాటు నక్షత్రం కూడా అడుగుతారు. అది బాగా అనిపిస్తుంది నాకు. చాలా పాత టెంపుల్, యాజ్ ఓల్డ్ యాజ్ 1400 years ఓల్డ్ ఈ టెంపుల్ వచ్చేసి మైలాపూర్లో ఉంటుంది. మైలాపూర్ అంటే ల్యాండ్ ఆఫ్ పికాక్స్ అనమాట. ఇక్కడ అమ్మవారు పీకాక్ అయిపోతారు. బికాజ్ స్వామి ఏదో పెద్ద విషయాలు చెప్తుంటే సృష్టి గురించి అమ్మవారు ఒక పీకాక్ని చూసి డిస్ట్రాక్ట్ అయిపోతుంది. అప్పుడు ఆమె కర్స్ ఇస్తాడనమాట, నువ్వు ఇక్కడ పీకాక్గా ఉండిపోతావని. సో అమ్మవారు ఇక్కడ పీకాక్గానే ఉండిపోయి తపస్సు చేసింది. తర్వాత స్వామి వచ్చి అనుగ్రహిస్తాడనమాట. సో అందుకే ఇక్కడ అమ్మవారిది కూడా ఉంటుంది టెంపుల్, అయ్యగారిది కూడా ఉంటుంది. ఇద్దరు టెంపుల్స్ ముంగట మనం కూర్చోపెట్టి జస్ట్ 50 rupees టికెట్కి ఎంత బాగా చేశారో అర్చన. నాకు చాలా హ్యాపీ అనిపించింది టెంపుల్ని విజిట్ చేయడం. చెన్నై విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్ని కంపల్సరీ కవర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్స్లో ఉన్న ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారా పైన ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, గోపురం కూడా ఎంత పెద్దగా ఉంటుందో. అండ్ ఈ టెంపుల్స్లో స్పెషల్ నాకేమనిపిస్తుందంటే డెఫినెట్లీ ప్రతి టెంపుల్లో వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది, అంటే పెద్ద వాటర్ బాడీ కూడా ఉంటుంది. అది బాగా అనిపిస్తుంది నాకు. అదే రోజు మళ్ళీ ఈవినింగ్ మేము అష్టలక్ష్మి టెంపుల్ కూడా విజిట్ చేసాము. ఇది మంచిగా బీచ్కి ఎదురుగానే ఉంటుంది టెంపుల్. ఈలియట్స్ బీచ్ ఆపోజిట్ బెసంత్ నగర్, చెన్నైలో. ఈ టెంపుల్ బేసికలీ 8 forms ఆఫ్ లక్ష్మిని రిప్రజెంట్ చేస్తారు. ఇందులో అష్టలక్ష్మి అంటే 8 forms ఆఫ్ లక్ష్మి: ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, అంతా 8 forms. విద్యాలక్ష్మి, 8 forms ఆఫ్ లక్ష్మి ఈ టెంపుల్లో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. విష్ణుమూర్తితో పాటు అమ్మవారు కూడా మనకి ఇస్తారనమాట దర్శనం ఈ టెంపుల్లో. చుట్టూ వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు, లైక్ వినాయకుడు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు. సో ఈ టెంపుల్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఈ స్పెషాలిటీ ఏంటంటే బీచ్కి ఎదురుగానే ఉంటుంది. సో ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బీచ్ కూడా కవర్ చేయొచ్చు. మెరీనా బీచ్ చెన్నైలో చాలా పెద్ద బీచ్ అయినప్పటికీ చాలా క్రౌడెడ్ ఉంటుంది. అది దూరం నుంచి చాలా బాగా అనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే చాలా క్రౌడెడ్ ఉంటుంది. బట్ బెసంత్ నగర్ బీచ్ అలా కాదు, ఎక్కువ క్రౌడ్ ఉండదు. ఈ టెంపుల్ దర్శనం చేసుకున్నాక మంచిగా బీచ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఈ టెంపుల్లో 8 forms ఆఫ్ లక్ష్మి మనం దర్శించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి చెన్నైకి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కూడా కంపల్సరీ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్లీ బీచ్ ఆపోజిటే ఉంది. బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉంటుందంట ఈ బీచ్. బేసికలీ మాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది టెంపుల్ విజిట్ చేయడం. సో ఇక్కడ చూస్తున్నారా బీచ్ ఎలా ఆపోజిట్ సైడే ఉంది టెంపుల్కి. మంచిగా 2 కవర్ అయిపోతాయి. వస్తే ఈ టెంపుల్కి బీచ్ కూడా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ఫన్ అండ్ ఇట్స్ ఆల్సో ఫర్ డివోషన్. 2 aspects కవర్ అయితే. ఇంత బ్యూటిఫుల్ ఉంది కదా బీచ్. నేను చాలా ఎంజాయ్ చేసాము. జస్ట్ ఒక 15-20 minutes స్పెండ్ చేసాము. బికాజ్ మేము మళ్ళీ ఇక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రిసెప్షన్కి వెళ్ళేది ఉండే. సో ఎక్కువ టైం లేకున్నా కొంచెం టైంలో వీ హ్యాడ్ అ గ్రేట్ టైం. చూస్తుంటే ఎంత బాగుంది కదా. మేము కరెక్ట్ సన్సెట్ టైంలో ఉన్నాం ఈ టెంపుల్ దగ్గర. సో యూఆర్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. ఓన్లీ అట్లా అలలు ముందుకు వెనక్కి వెళ్తుంటే చూస్తూ నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలామంది పబ్లిక్ అలానే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో. మరీ క్రౌడెడ్ ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది. అదొకటి నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్ గురించి. టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంది, చూసారా ఎంత బాగుందో. విష్ణుమూర్తి కూడా వాటర్ ఫామ్లోనే బీచ్లోనే ఉన్నట్టు ఉంటుంది. టెంపుల్లో కూడా స్వామి అమ్మవారితో మెయిన్గా దర్శనం ఇస్తారు. సో అలానే అక్కడే సముద్రం ఉండడం ఎంతో బాగా అనిపించింది. కొన్ని పిక్చర్స్ దిగాము వెళ్ళే ముందు. అండ్ బోట్ కూడా ఉంటే బోట్ దగ్గర దిగాము. ఇలా వీడియో తీస్తుంటే వాటర్ కూడా వెనక ముందు అవుతుండింది. సడన్గా వాటర్ వచ్చేసి నా డ్రెస్ దగ్గరకు వచ్చేసింది.
సో అప్పుడు అసలే మళ్ళీ బయటికి వెళ్ళాలి, వెట్ కూడా అవ్వలేను. సో అవ్వలేదులే లక్కీగా. సో ఇట్ వాజ్ ఫన్. యాక్చువల్లీ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉండలేదు, బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ టైం. సో కొన్ని ఫొటోస్ దిగాము. ఫస్ట్ టైం నేను బీచ్ మా హస్బెండ్తో యాక్చువల్లీ వెళ్ళాను. సో ఇట్ వాజ్ వెరీ స్పెషల్ మూమెంట్ అండ్ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. ఎంతో బాగుండింది. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం ఈ బీచ్లో. సో ఇక్కడ నుంచి మరుడేశ్వర టెంపుల్, ఇది మళ్ళీ ఒక శివ టెంపుల్, చాలా దగ్గరలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 15 minutesలో రీచ్ అయ్యేటట్టుగా ఉంటుంది. సో ఇక్కడ చూసారా బీచ్లో కూడా దేవుళ్ళు ఉన్నారు. సో ఈ టెంపుల్ నుంచి ఆ టెంపుల్కి వెళ్దామని ఇంకా వివర్ యాక్చువల్లీ బుకింగ్ అండ్ ఆటో. ఇదిగోండి, ఇది మరుడేశ్వర టెంపుల్. చాలా పెద్ద టెంపుల్ ఇది కూడా. ఇది మరుడేశ్వరర్ అని ఎందుకు అంటారంటే, మరుడేశ్వరర్ అంటే మెడిసిన్ అంట. మెడిసిన్ శివ ఇక్కడ మనకి చాలా హీలింగ్ ఇస్తాడంట. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా ఇక్కడ వచ్చి విజిట్ చేసుకుంటే హెల్త్ మంచిగా అయిపోతుంది అంటారు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, అగస్త్యముని ఇక్కడ మెడిసిన్ ఆఫ్ హర్బ్స్ మొత్తం నాలెడ్జ్ శివుడి నుంచి ఇక్కడే పొందారని నమ్మకం. అందుకే ఇది కూడా చాలా పాత టెంపుల్, చాలా మంచి టెంపుల్. అండ్ గోపురం కూడా చాలా పెద్దగా ఉంది, రాజగోపురం. ఈ టెంపుల్లో నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే సో పీస్ఫుల్, బిగ్. అండ్ ఇక్కడ కుమారస్వామి ఉన్నారు, శివుడు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, గణపతి ఉన్నారు, అందరు దేవుళ్ళు ఉన్నారు. బాగా చేశారు పూజ కూడా ఇక్కడ. మీరు కంపల్సరీ చెన్నై వెళ్ళినప్పుడు ఈ 3 temples కవర్ చేయడానికి ట్రై చేయండి. మాకు కూడా చాలా టైట్ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ మేము ఈ టెంపుల్ని కవర్ చేసాము. ఇది చూడండి, వాటర్ కూడా బయట, గుడి బయట ఎంత బాగుందో. కంపల్సరీ వాటర్ బాడీ ఉంటుంది పెద్ద టెంపుల్స్లో చెన్నైలో. ఇది ఒక మంచి ఆస్పెక్ట్. అదే నైట్ నెక్స్ట్ డే మధుర మీనాక్షి దర్శనం చేసుకున్నాము. ఓవర్ నైట్ జర్నీ పట్టింది చెన్నై నుంచి. నెక్స్ట్ మార్నింగ్ గుడి దగ్గరే తీసుకున్నాము హోటల్. సో ఈజీ నడక దూరంలోనే తీసుకున్నాము. దట్ బికేమ్ ఈజీ. ఇది వెస్ట్ గోపురం అనమాట మీనాక్షి టెంపుల్ది. మీనాక్షి టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్ అనమాట, అందుకే వీడియో బయట నుంచే తీయగలిగాను. మధుర మీనాక్షి దర్శనం నాకు చాలా చాలా రోజుల నుంచి ఆశగా ఉండిన దర్శనం. లక్కీగా అది కూడా కంప్లీట్ అయ్యింది. 2 hours పట్టింది. 100 rupees టికెట్ తీసుకుంటే అమ్మవారు అయ్యగారు ఇద్దరి దర్శనం అలౌ చేస్తారనమాట. సో అదే దర్శనం చేసుకున్నాము. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మై ఎఫర్ట్స్ ఫ్రెండ్స్.